ఎమ్మెల్సీలకు ఏమైంది? కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్సీ, బీఆర్ఎస్లో ఒక ఎమ్మెల్సీ, వీరిద్దరుది ఒకటే దారి. కానీ ఇద్దరి ధృవతారలు అంటాం కదా, ధృవధారులు. కాంగ్రెస్లో తీన్మార్ మల్లన్న, ఇటు బీఆర్ఎస్లో కల్వకుంట్ల కవిత, ఇద్దరు ఎమ్మెల్సీలే. ఇద్దరు కూడా వారి వారి పార్టీలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వారే. కాంగ్రెస్ పార్టీలో ఒక జర్నలిస్ట్ అయినటువంటి మిత్రుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీలో జాయిన్ అయ్యి అనేక ప్రచారాలు పాల్గొని ఎమ్మెల్సీగా గెలుపొందారు. కల్వకుంట్ల కవిత సైతం జాగృతి పేరుతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తర్వాత రాజకీయాలలో తండ్రి ఉండడం వల్ల ఆమెకి పార్టీగా గుర్తింపునిచ్చింది. ఇద్దరికి కూడా పార్టీలు మంచి గుర్తింపునే ఇచ్చినాయని చెప్పాలా. కానీ ఇద్దరు వారి వారి పార్టీలను తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి సమయంలో వ్యతిరేకతను స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ముందుగా కాంగ్రెస్ అంశానికి చూస్తే తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ స్థానమే ఉండేది. బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం చేసినటువంటి లెక్కల్లో అనేక తప్పులు ఉన్నాయంటూ చేస్తూ ఆయన తీవ్ర పదజాలంతో ఒక వర్గానికి సంబంధించినటువంటి వారిని, ఒక కులానికి సంబంధించినటువంటి వారిని దురుష పదజాలంతో మాట్లాడినటువంటి వైఖరి, అదేవిధంగా ఆయన పూర్తిగా పార్టీకి, నాయకులకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన తన గళాన్ని విప్పినటువంటి పరిస్థితి. ఆయనని అనూహ్యంగా పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆయనదొక దారి అయితే ఆయన మళ్ళీ బీసీ గలమే. ఇప్పుడు కవితది సేమ్, ఆమె కూడా బీసీ వాదం, బహుజనవాదం అంటూ గలమెత్తుతూ ముందుకొచ్చారు. మరి వీరిద్దరికీ ఉన్నటువంటి ప్రధాన ఆశయం ఏంటి? మరి పార్టీల నిర్మాణం కూడా ఇప్పటికే పార్టీ నిర్మాణం చేస్తున్నట్టు, బీసీలకు సంబంధించినటువంటి ఒక పార్టీ నిర్మాణం చేస్తానని తీన్మార్ మల్లన్న ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు కవితది కూడా అదే దారి. విచిత్రంగా ఏంటంటే మళ్ళీ వీళ్ళిద్దరే ఒకసారి కొట్టుకున్నటువంటి అంశం. ఇద్దరు ఒకే అంశం మీద పోరాటం చేయటం, ఇద్దరు కూడా బీసీ అంశాన్నే తెరపైకి తీసుకురావడం, ఇద్దరు ఎమ్మెల్సీలే కావడం, ఇద్దరు తమ తమ పార్టీల నుండి కూడా సస్పెండ్ కావడం, ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఈ పోలిక, దీనివల్ల ఎవరికైనా లాభమా, ఎవరికైనా నష్టమా అంటే పూర్తిగా వారికే నష్టం ఏర్పడుతుందనే ఒక కొత్త విశ్లేషణ అయితే జరుగుతూ ఉంది. తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టయితే ప్రముఖ స్థానమే ఉండేది. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవులు కూడా ఆయనకు వచ్చే అవకాశాలు ఉండేది. అది సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేవారు అనే అభిప్రాయం కూడా ఉంది. ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నారు, ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు. కానీ కవితది కూడా సేమ్. ఆమెకు బీఆర్ఎస్లో ప్రముఖమైనటువంటి పాత్ర, కేసీఆర్ కూతురు కావడం, కేసీఆర్కు అత్యంత ఇష్టమైనటువంటి కూతురు కూడా కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు కానీ నాయకులు కానీ కేసీఆర్కి ఇచ్చినటువంటి గౌరవం, ఆమె అది మహిళ కావడం, కేసీఆర్కు ఎంత గౌరవం అయితే ఇచ్చారో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆమెకు అంత గౌరవాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఆమెకు ఉంది. కానీ వీరి యొక్క రాజకీయ సామాజిక దృక్పథంలోనూ అదేవిధంగా వారి యొక్క సహజమైనటువంటి వ్యక్తిత్వ వికాసంలోనూ కొంత కలత ఉండడంతో వారు వేరు దారుల్లో బయటికి వెళ్ళి పార్టీల నుండి సస్పెండ్ అయినటువంటి అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో వీరిద్దరు కూడా ఇప్పుడు సేమ్, ఆమె ఒక పార్టీని పెట్టడానికే చూస్తుంది, అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ శ్రమ, లేదా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ ఇప్పుడు మల్లన్న మాటల తీరు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉందనే చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. ఇప్పుడు కవిత బయటికి వెళ్ళి పార్టీని పెట్టి లేదా పెట్టకపోయినా కాంగ్రెస్లోనో బీజేపీలోనో కలిసే అవకాశాలు ఉన్నాయనే ఆసక్తికరమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. లేదా ఇద్దరు వేరువేరు పార్టీలైనా పెట్టచ్చు. కానీ ఇద్దరిది ఒకే దారి. మరి ఈ ఎమ్మెల్సీలకు ఏమైంది? ఎందుకు తమ రాజకీయ మనుగడను వీరే చక్కబెట్టుకోలేకపోయారు అనే ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. ప్రధానమైనటువంటి బీసీ అంశాన్ని తమ వాయిస్ ద్వారా వినిపించేటువంటి తీన్మార్ మల్లన్న
ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయటంలోనూ అందుకు అనుగుణంగా వెళ్ళి ముందుకు పోయే పరిస్థితి కూడా లేకపోవడం, అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలి ఆయన ఇంకా ఎక్కువ స్థానాన్ని కోరుకోవడం. మరి మనము ఇద్దరిని కూడా చూసాం. కవిత సీఎం అని నినాదాలు చెప్పించుకుంది, ఇటు తీర్మాన్ మల్లన్న కూడా సీఎం అనే నినాదాలు చెప్పించుకున్నారు. మరి వీరి యొక్క వ్యూహం ఏంటిది? కొత్త పార్టీ పెట్టి ఇద్దరు కూడా మరి రానున్నటువంటి రోజుల్లో సీఎం సీటు కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారా? అది సాధ్యమేనా? అది ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది? వారికి సాధ్యాల కంటే వారి యొక్క రాజకీయ జీవితం, వారి యొక్క మనుగడ ఏ విధంగా ఉండబోతుంది అనేదే ప్రధాన అంశంగా ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులలో ఒక సొంత పార్టీని నడిపించాలన్నా, నిర్మాణం చేయాలన్నా, నిర్మాణాత్మకంగా వెళ్ళాలన్నా అసాధ్యమైనటువంటి అంశమే. ఇద్దరికి కూడా వేర్వేరు ధృవాలు ఉన్నాయి. కవితకు డబ్బు ఉంది, మల్లన్నకు డబ్బులకు సంబంధించినటువంటి అంశంలో తేడా ఉంది. ఇక్కడ బహుజనులు అందరూ ఉన్నారు, కానీ అందరూ తీర్మాన్ మల్లన్నకు సపోర్ట్ చేసే అవకాశాలు అస్సలే లేవు. ఇప్పటికీ అనేక మంది వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. బీసీలు అందరూ కూడా, మేధావులు అందరూ కూడా ఆయనను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన వైఖరి వల్ల, బీసీ వాదాన్ని కాదు, ఆయన వైఖరి, ఆయన చర్యలు, ఆయన చెప్పే వాటి మీద. కవితది కూడా సేమ్. ఈ ఇద్దరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ రెండు ప్రధాన పార్టీలను కాదని వీరు ముందుకు పోయే శక్తియుక్తులు వారికి లేవు అనే అంశం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. మరి వీరి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.